పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం దేశంపై రోజు రోజుకి పెరిగిపోతుంది. యుద్ధ పరిణామాల కారణంగా ఇంధన సరఫరాల తీవ్ర అంతరాయం కలిగిందని, బంకుల్లో పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడుతోందంటూ వ్యాపించిన వదంతులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో అలజడి సృష్టించాయి. దీంతో ఆందోళన చెందిన వాహనదారులు ఉదయం నుంచే పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. ట్యాంకులు ఫుల్ చేసుకోవడంతో పాటు పలువురు క్యాన్లలోనూ నింపుకెళ్తున్నారు. దీంతో అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండగా మరికొన్నింటిని మూసేశారు. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైన జనం రోడ్లపై బంకుల కోసం వెతుకుతూ తెరిచున్న వాటిలోకి ఇష్టారాజ్యంగా వాహనాలతో చొరబడుతున్నారు. అనేక ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. పలు చోట్ల వాగ్వాదాలు పెరగడంతో పోలీసులు రంగంలోకి దిగి పెట్రోల్ బంకుల్లో వాహనదారులను పరిమితంగా వదులుతూ ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. అమీర్పేట్, బంజారాహిల్స్, మెహందీపట్నం, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, దిల్సుఖ్ నగర్, కోటి, అబిడ్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు సేవలను నిలిపేశాయి. సాయంత్రం 4 దాటిన తర్వాత బంకుల వద్దకు సైతం వాహనదారులు పెద్ద ఎత్తున రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి. దీంతో ఉద్యోగులు, వాహనదారులు ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుకోవాల్సి వస్తుంది.